అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. ప్రేమగల పరిశుద్ధుడైన తండ్రి, దయగలిగిన దేవా, నమ్మకమైన తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు చెల్లిస్తున్నాము. ఆత్మలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మీ దర్శనం చేయించి పునరుద్ధరణలో వారి శిక్షణలో శిక్షణ చేస్తూ వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి, మరి సాయంత్రం సమయంలో జ్ఞాపకం చేసుకోండి, సోదరి జ్ఞాపకం చేసుకొని జ్ఞాపకం అభిషేకించి మీ మాటలను గురించి తెలుసుకోండి. వచ్చిన బిడ్డలందరూ వీటి వందనాలు స్తోత్రాలు. హృదయంలో మీ మాటలు భద్రపరుచుకునే వాక్యానుసారంగా జీవించడం మీ కృపను నేర్చుకొని అన్ని విషయాలు మీరు ఎదుటి వాటిని తెచ్చుకుని మమ్మల్ని జరిగిన కష్టాలు కంప్లీట్ యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. అందరూ క్షేమంగా ఉన్నారా? రోజు లెసన్ ఏంటి? లెసన్ 6th లెసన్ కదా ఇది. లెసన్ ఏంటి ఈరోజు? ఏ లెసన్ చెప్పండి? సాకులు చెప్పేవాడిని యేసు హెచ్చరించుట. ఉదయం ఏం లెసన్ చెప్పారు అమ్మ? ఉదయం ఏం లెసన్ చెప్పారు? ఏం వెతకమని చెప్పాడమ్మా? మనుషులు ఏం వెతుకుతారు అని చెప్పబడింది అక్కడ. మనుషులు ఏం వెతుకుతారు అని చెప్పబడింది అక్కడ. వెతుకుతూ ఉంటారు. మరి మనం వెతకాల్సింది ఏంటంటే ఆయన రాజ్యాన్ని, నీతిని వెతికేవారిగా ఉండాలి. మరి బీబీఎస్కి వచ్చారు, అద్దెకి వచ్చారు, మరి మీరు వెతుకుతున్నారా దేవుణ్ణి, ఆయన రాజ్యాన్ని వెతుకుతున్నారా? ఎవరు బాగున్నారని వెతుకుతున్నారా? లేకపోతే అద్దెకి సిటీకి వచ్చాము, సినిమా హాల్ ఎన్ని ఉన్నాయి, బేకరీలు ఎన్ని ఉన్నాయి, రోజుకి ఎన్ని ఆటలు వేస్తారు, లేకపోతే ఏ బట్టల షాపులు బాగున్నాయి, లేకపోతే నైట్ అవ్వగానే ఫోన్ తీసుకొని గూగుల్లోనూ వాట్సాప్లోనూ ఫేస్బుక్లోనూ ఇవి వెతుకుతున్నారా లేకపోతే దేవుడిని వెతుకుతున్నారా? మనం దేవుడిని వెతికే వాళ్ళగా ఉండాలి. ఆయన దొరుకు కాలం మందునే, దొరికే కాలం మందునే ఆయన వెతకాలి. అంతేగాని వ్యర్థమైన వాటిని వెతకూడదు. ఇందాక బైబుల్ పాట పాడుతూ ఏం చెప్పింది? బైబుల్ ఇప్పుడు మీరు మోస్తే అది మిమ్మల్ని జీవితాంతం కూడా మోస్తుంది. బైబుల్ సిగ్గుపడకుండా ఇప్పుడు మీరు బైబుల్ని మోస్తే అది మీ జీవితాంతం మిమ్మల్ని మోస్తుంది, మిమ్మల్ని సిగ్గుపడనివ్వదు. కాబట్టి ఈ రోజుల్లో యువతి యువకుల లైఫ్ స్టైల్ ఎలా ఉందంటే కట్ అండ్ పేస్ట్, కాపీ అండ్ పేస్ట్ అన్నమాట. ఏంటి? కాపీ అండ్ పేస్ట్. ఒక సినిమా హీరోని చూసి, ఒక క్రీడాకారుని చూసి, ఒక రాజకీయ నాయకుడిని చూసి వాడు ఏం ఫాలో అవుతున్నాడో అదే మనం ఫాలో అవుతాం. హెయిర్ స్టైల్ కానీ, డ్రెస్సింగ్ కానీ, అలవాట్లు కానీ
ఏం చేస్తూ ఉంటాం? దాన్నే ఫాలో అవుతాం. పక్కన ఏం చేస్తాడు? అది మంచి అయినా చెడైనా ఏం చేస్తూ ఉంటాం? దాన్ని ఫాలో అవుతూ ఉంటాం. అందుకే యువతుల లైఫ్ ఇప్పుడు ఎలా ఉందంటే కాపీ చేయటం, టెస్ట్ చేయటం అన్నమాట. కానీ వాళ్ళు ఎవ్వరు కూడా మిమ్మల్ని నిత్య జీవాన్ని ఇవ్వలేదు, రక్షణ ఇవ్వలేదు, పరలోకానికి చేర్చలేదు. మిమ్మల్ని పరలోకానికి చేర్చేది, నిత్య జీవాన్ని ఇచ్చేది, మిమ్మల్ని మీ భవిష్యత్తుని సరైన మార్గంలోనికి నడిపించేది అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే. ఈ పరిశుద్ధ గ్రంథమే. అందుకే ఇది మిమ్మల్ని ఈ వయసులో మీరు సిగ్గుపడకుండా దీన్ని మోసినట్లయితే ఇది మిమ్మల్ని జీవితాంతం కూడా ఎలాంటి పరిస్థితుల్లోనైనా మిమ్మల్ని నడిపిస్తూ ఉంటుంది. అది రండి, మనకి ఇచ్చినటువంటి లెసన్ని ప్రారంభించుకునే ముందు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. లూకా సువార్త 14వ అధ్యాయం 1 నుంచి 24 వచనాల వరకు. ఈ వచనాలన్నీ చదివితే మన సమయం మించిపోతుంది కాబట్టి 15 నుంచి చదువుకుందాం. వచనం మార్చి వచనం. లూకా సువార్త 14వ అధ్యాయం 15 నుండి 24 వరకు వచనం మార్చి వచనం చదువుకుందాం. ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చున్న వారిలో ఒకడు ఈ మాటలు విని దేవుడి రాజ్యంలో భోజనం చేయవాడు ధన్యుడని ఆయనతో చెప్పగా, విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. మరి అప్పుడు నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను, నన్ను క్షమించవలని వేడుకొనుచున్నాను నేను. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానికి తెలియజేయగా, ఆ ఇంటి యజమానుడు కోపపడి, నీవు త్వరగా పట్టణం వీధుల్లోనికి సందుల్లోనికి వెళ్ళి బీదలను, అంగహీనులను, గుడ్డివారిని ఇక్కడికి తోడుకుని రమ్మని ఆ దాసునితో చెప్పగా, అందుకు యజమానుడు, నా ఇల్లు నిండినట్లు నీవు రాజమార్గంలోనికి కంచెల్లోనికి వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడి వారిని బలవంతం చేయము. మహిమ కలుగుగాక. మరి అందరం మనం దేవుని మందిరానికి వస్తూ ఉంటాం, అందరూ దేవుని వాక్యాలు వింటూ ఉంటాం. మనం ఎప్పుడైనా మందిర సంబంధులుగా ఉండకూడదు. దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు మందిర సంబంధులుగా ఉంటారు. అందరు మందిరంలో చెప్పేది విని వెళ్ళిపోతూ ఉంటారు. ఎప్పుడైనా దేవునికి దగ్గరగా రావాలంటే, దేవునితో సహవాసం చేయాలంటే మనం మందిర సంబంధులుగా కాకుండా క్రీస్తు సంబంధులుగా ఉండాలి. ఎలా ఉండాలి? క్రీస్తు సంబంధులుగా ఉండాలి. క్రీస్తు సంబంధులుగా ఉండాలంటే ఆయన నామంలో మీరేం చేయాలి? బాప్తిస్మ రక్షణ పొందుకోవాలి. అలా రక్షణ పొందుకున్న బిడ్డలుగా సంఘ సంబంధులుగా మీరు ఉండాలి. మందిర సంబంధులు అంటే ఏదో వస్తారు, వెళ్తారు, వింటారు, మరలా వస్తారు, వింటారు, వెళ్తూ ఉంటారు. దానికి దేవుడితో పెద్ద కాంటాక్ట్ ఉండదన్నమాట, కనెక్షన్ ఉండదు. మరి ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో మనం చూసినట్లయితే 14వ వచనం మొదటి భాగంలో చూసినట్లయితే, మొదటి వచనం, విశ్రాంతి దినమున ఆయన భోజనం చేయటకు పరిసయ్యుల అధికారులు ఒక ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ఆయన ఏమి చేయని వారు ఆయన్ను కనిపెట్టుచూ ఉండేది. మరి ప్రభు సువార్త చెప్తున్న దినాల్లో ఆయా గ్రామాల్లో సువార్త చెబుతూ స్వస్థపరుస్తూ, రోగులు స్వస్థపరుస్తూ సువార్త పరిచర్య నిమిత్తం ఆయా గ్రామాలు, పట్టణాలు తిరుగుతూ ఉంటాడు. తిరుగుతూ ఉన్నప్పుడు ఆయన అనేక మందిని స్వస్థపరుస్తూ ఉంటాడు. కొన్నిసార్లు విశ్రాంతి దినాల్లో కూడా ఆయన రోగుల్ని, మరి బలహీనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారిని స్వస్థపరుస్తూ ఉంటాడు. అది ఈ పరిశీలన అనే వాళ్ళకి నచ్చడం అన్నమాట. వీళ్ళేంటంటే పరిశీలన అనే వాళ్ళు ఒక మతంలాగా చూస్తూ ఉంటారు.
ఈ పరిసయ్యులు ధర్మశాస్త్రాన్ని, మోషే రాసినటువంటి ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ అందులో ఉన్నటువంటి ఆజ్ఞల్ని గైకొని దాన్ని బోధిస్తూ ఇలాగే ఉండాలి, ఇలాగే చేయాలని చెప్పేసి మరి వాళ్ళు ఒక గిరి గీసుకొని దీని యొక్క భక్తిలాగా చేస్తూ ఉంటారు. మరి ఈ భక్తి ఒక మనిషిని రక్షించగలరా? రక్షించదు. ఒక మనిషిని మరి నిత్య జీవంలోకి నడిపించగలరా అంటే నడిపించలేదు. ఒక మనిషి ఈ భక్తి ఒక మనిషిని ఒక సన్మార్గంలోకి నడిపించగలదంటే నడిపించలేదు. ఇది భక్తి. పరిశీలన చేసేది ఏంటంటే ఇది ఒక భక్తి. మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఏంటి? ఆయన ఒక మార్గం అన్నమాట. నేనే మార్గం అని చెప్తూ ఉన్నాడు. మరి ఇలాంటి భక్తిని లోనికి ఉన్నటువంటి పరిశీలనలు ఏం చేస్తున్నారంటే ఆయన విశ్రాంతి దినమున రోగిని స్వస్థపరుస్తున్నాడు, బాగు చేస్తున్నాడు అని చెప్పేసి వీళ్ళందరూ కూడా మాట్లాడుకొని ఏం చేశారంటే ఇక్కడ ఆయన్ని ఒక పరిశీలనలోనే ఒక అధికారి ఉన్నాడు. ఆ అధికారి ఏం చేస్తాడంటే తన ఇంటికి ఈయన్ని ఆహ్వానిస్తాడు. ఎందుకు ఆహ్వానిస్తాడంటే పర్వతం గురించి అనేక మాటలు చెప్తున్నాడు కాబట్టి ప్రభువు అవి తెలుసుకోవడానికి ఈయన ఏం చేస్తాడు? ఆహ్వానించాడు. ఆయన్ని పరిశీలించడానికి, పరిశోధించడానికి ఆయన ఏం చేస్తాడు? ఆ ఇంటికి ఆహ్వానిస్తాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆ ఇంటికి వచ్చే లోపే ఒక రోగి అయినటువంటి జలోదర రోగం కలిగినటువంటి ఒక వ్యక్తిని ఏం చేస్తారంటే సిద్ధపరిచి ఉంచుతారు. ఎందుకంటే ఈయన విశ్రాంతి దినం స్వస్థపరుస్తున్నాడు. ఈయన మాటల్లో కానీ ఈయన ప్రవర్తనలో కానీ ఏదైనా తప్పు కలుపుకోవాలి, ఏదైనా ఇబ్బంది పెట్టాలి అని చెప్పేసి దేవుణ్ణి అక్కడికి ఆహ్వానిస్తారన్నమాట. జలోదర రోగం అంటే ఉదర సంబంధమైనటువంటి రోగం. శరీరం అంతా వాచిపోయి నీరు పట్టిందన్నమాట. అలాంటి రోగం కలిగినటువంటి వారిని ఈ పరిశీలన తెలుసుగా? పరిశీలన అంటే వేషధారులు. వారు సున్నం కట్టిన సమాధి లాంటి వారు దేవుని విషయాలు కొన్ని తెలిసి కూడా ఎవరికి చెప్పనంటి వారు ఫలించినటువంటి జీవితం కలిగినటువంటి వారు. అలాంటి పరిశీలన ఏం చేస్తూ ఉంటారంటే దేవుడిని పరిశీలించాలని, పరిశోధించాలని చెప్పేసి ఆయన్ని ఆ ఇంటికి ఆహ్వానిస్తాడు. మన దేవుడు ఎలాంటి వాడు? హృదయ అంతరములు తెలిసినటువంటి దేవుడు. కీర్తనలో 7వ అధ్యాయం 9వ వచనం చూడండి. మన దేవుడు ఎవరంట? హృదయ అంతరములు తెలిసినటువంటి దేవుడు. హృదయములను అంతరంద్రియములను పరిశీలించు నీతి గల దేవా. మరి పరిశీలించేటువంటి దేవుడు. మరి హృదయంలో ఎలా ఉన్నాయో, వారి హృదయం దేనికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని పిలిచారో యేసుక్రీస్తు వారికి ఏం తెలుసు అన్నమాట ముందుగానే. మరి మీ హృదయంలో ఈ యూబీఎస్కి దేనికోసం వచ్చారు? మీ హృదయంలో ఏమనుకుంటున్నారు? మీ హృదయంలో దేవునికి స్థానం ఇచ్చారో లేదు? మరి మీ హృదయంలో దేవునికి కాక ఇంకేదేనికైనా స్థానం ఇచ్చారో లేదు? మీ హృదయం ఎలాంటి కోరికల్ని, ఆశల్ని కోరుకుంటుందో, ఎలాంటి వైపుకు నడిపిస్తుందో అనేటువంటిది ప్రతిదీ కూడా దేవునికి ఏం తెలుసు. మీ యొక్క విషయాలు, మీ యొక్క అంతరంగంలో ఉన్నటువంటి మనసులు, మాటలు అన్ని కూడా ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. మీ ఉద్దేశాలు తెలుసు, మీ ఆలోచన తెలుసు. అలాంటి అంతరింద్రియాలను, హృదయాలను చూసేటువంటి దేవుడు వాళ్ళ హృదయాల్లో ఏముందో తెలుసుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. తెలుసుకున్నటువంటి వాడిగా ఉండి అక్కడ వాడిని ముందుగానే ఒక క్వశ్చన్ అడిగాడు అన్నమాట. ఏమని? మూడవ వచనం. యేసు విశ్రాంతి దినమున న్యాయమా కాదా అని ధర్మశాస్త్రోపదేశకులను పరిశీలన అడగగా వారు ఊరుకుండిరి. చాలు, వారు ఊరుకుండిరి. మరి వాళ్ళు అడగాలనుకున్నటువంటి క్వశ్చన్ని యేసుక్రీస్తు ప్రభు వారు ముందుగానే అడిగాడు. వాళ్ళకి తెలుసు అది తప్పో కరెక్టో వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? మౌనంగా ఉంటున్నారు. కింద మనతో చూడండి. అప్పుడు ఆయన వారిని చేరదీసి స్వస్థపరిచి పంపివేశాడు. తర్వాత మళ్ళా ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాడు వాళ్ళని. మీలో ఎవరి గాడిదైనను ఎత్తైనను గుంటలో పడిన ఎడల విశ్రాంతి దినమున
పైకి తీయడా అని వారిని అడిగాడట. ఈ మాట అడిగినా కానీ ఏమంటున్నారు వాళ్ళు? కింద ఏమంటున్నారు వాళ్ళు? వారు ఉత్తరము చెప్పలేకపోయారు. రెండు ప్రశ్నలకి వాళ్ళకి జవాబులు తెలుసు, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆన్సర్ చెప్పలేకపోతా మౌనంగా ఉన్నారు. ఎందుకు మౌనంగా ఉన్నారంటే ఒక జంతువుని, ఒక గాడిదనైనా కాపాడవచ్చు, కానీ ఒక మనిషిని కాపాడకూడదు అనేటువంటిది వారి ఉద్దేశం. అలాంటిదన్నమాట. విశ్రాంతి దినం రోజు ఒక గాడిదైనా కాపాడవచ్చు, కానీ ఒక మనిషిని కాపాడకూడదు అనేటువంటి ఉద్దేశంలో వాళ్ళు ఉన్నారు. లూకాసు వార్త 20:21 చూడండి. వారు వచ్చి క్షమించండి, మత్తయి వార్త 23:13. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మోయుదురు, మీరు అందులో ప్రవేశించు వారిని ప్రవేశించనియరు. ఇలాంటి మనస్తత్వం కలిగినటువంటి పరిసయ్యులు వీళ్ళు ప్రవేశించారంట, ఇంకొకరిని ప్రవేశింపనివ్వరు. అలాంటి వారికి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ప్రశ్న వేయకముందే తన ప్రశ్నతోటి వారిని ఏం చేశాడు? మౌన స్థితిలోనికి తీసుకెళ్ళిపోయాడు. వాస్తవంగా మీకు ఏదైనా వాళ్ళకి ఏదైనా దెబ్బ తగిలి రక్తం కారుతుంటే విశ్రాంతి దినమని వదిలేసి ఊరుకుంటారండి? రక్తం కారిపోతుంటే ఏదైనా కట్టుకొని దాన్ని ఆపేస్తూ ఉంటారు. కానీ విశ్రాంతి దినం రోజు ప్రభు ఒక వ్యక్తిని స్వస్థపరిస్తే వారు అది తప్పుగా, నేరంగా భావించి ఆయన పరిశోధించాలని ఇటువంటి సత్యం అంటండి. సత్యం మాట్లాడుతున్నప్పుడు అబద్ధం అనేది చాలా మౌనంగా ఉంటుందంట. సత్యం చెప్పే మాటలు మనం అక్కడ మాట్లాడుతున్నప్పుడు అబద్ధమైన మౌనంగా ఉండాల్సిందే. అలాంటి సత్యవంతమైనటువంటి దేవుడు, సత్యాన్ని ప్రకటించేటటువంటి దేవుడు. మరి అలాంటి దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ వారికి సత్యాన్ని అర్థమయ్యేలాగా చెప్పాడు అన్నమాట. సత్యాన్ని అర్థమయ్యేలాగా వాడు చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది మొదటి భాగం, 1వ అధ్యాయం నుంచి 6వ వచనం వరకు ఇది మనం మొదటి భాగంగా చూస్తూ ఉన్నాం. మరి 2వ భాగం చూద్దామండి. మరి సత్యం అంటే ఎవరు? సత్యం ఆయన వాక్యమే సత్యం, ఆయనే సత్యము. కాబట్టి అలాంటి సత్యమైనటువంటి వాక్యాన్ని మీ హృదయంలో ఉంచుకున్నట్లయితే మీరు కూడా సర్వ సత్యంలోనికి నడిచేవారిగా ఉంటారు. మీరు కూడా ఏమైనా ఉంటారు? సర్వ సత్యంలోనికి నడిచేవారిగా ఉంటారు. అలాంటి వాక్యాన్ని, అలాంటి సత్యాన్ని మన మనసులో ఉంచుకోవాలి. 2వదిగా చూద్దామండి. 7వ వచనం చాలా పిలువబడిన వారు భోజన పంక్తిని అగ్రపీఠమును ఏర్పరచుకుంటూ చూసి ఆయన వారికి ఉపమానం చెప్పింది. నిన్నెవరైనను పెండ్లి విందుకు పిలిచినప్పుడు అగ్రపీఠం మీద కూర్చుండవద్దు. ఒకవేళ నీకంటే ఘనుడు నిన్నును అతనిని పిలిచిన వాడు వచ్చి అతని చోటిమ్మని నీతో చెప్పును. అప్పుడు సిగ్గుపడి కడపటి చోటున కూర్చుంట సాగుదువు. అయితే పిలువబడినప్పుడు నిన్ను పిలిచిన వాడు వచ్చి స్నేహితుడా పై చోటికి పొమ్మని నీతో చెప్పులాగున నీవు పోయి కడపటి చోటున కూర్చుండము. అప్పుడు నీతో కూడా కూర్చుండు వారందరి ఎదుట నీకు ఘనత కలుగును. తన్ను తాను హెచ్చించుకొని ప్రతి వాడును తగ్గింపబడును. తన్ను తాను తగ్గించుకున్న వాడు హెచ్చింపబడునని చెప్పాడు. మరి యూదుల సాంప్రదాయ ప్రకారం ఆ రోజుల్లో యూదుల్లో పరిసయ్యులు, వాళ్ళు ఉన్నటువంటి ఇంకా అగ్రగణ్యులు ఎవరైతే ఉన్నారో వారిని విందుకు పిలిచినప్పుడు వారు ఏం కోరుకుంటారంట? అగ్రపీఠాలను కోరుకుంటారు. ఏం కోరుకుంటారు? అగ్రపీఠాలను కోరుకుంటారు. వారికి ఎలా ఏర్పాటు చేయబడుతుందంటే
పైన ఎత్తైన ప్రదేశంలో బల్లలు వేసి ఒక చోటు ఉంటుంది, దానికి క్రింద వైపు చాపలు వేసి ఇంకో ప్రదేశం ఉంటుంది. మరి వచ్చినప్పుడు వారిని పిలిచినప్పుడు, ఆ విందుకు పిలిచినప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు వారికి జ్ఞానం కలగడానికి ఈ మాటలు చెప్తూ ఏమన్నాడంటే, నీవు ఆ విందుకు పిలిచినప్పుడు ముందుగా వెళ్ళి పై చోటు కూర్చున్నావు అనుకో, ఎవరైనా నీకంటే గొప్పవారు వచ్చినప్పుడు స్నేహితురా కొంచెం కిందకి జరిగి కూర్చో, వారు వచ్చారని చెప్పినప్పుడు నీకేం జరిగిందంటే అవమానం జరిగింది. అదే కదా అవమానం. ఒక పెళ్లికి వెళ్ళావు, ఒక పెళ్లిలో ముందు వరుసలో కూర్చున్నావు, అక్కడ ఎవరో విఐపీనో లోకల్ ఎమ్మెల్యేనో ఎవరో ఆ ఊరికి సంబంధించిన పెద్దలు వచ్చారనుకో, నిన్ను అక్కడి నుంచి లేపేం చేస్తారు, వెనక్కి కూర్చోయా అని చెబుతారు. అలా నీకు చెప్పక మునిపే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారు, నువ్వు కింద చోటనే కూర్చో, నువ్వు తగ్గించుకో, నువ్వు వినయాన్ని చూపించు, నువ్వు విధేయతను చూపించు. ఆ తగ్గింపు జీవితం, ఆ దీనంతో నీలో రావాలి అని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ముందుగానే నువ్వు కింద చోటలో కూర్చున్నట్లయితే అతడు విందుకు పిలిచినటువంటి మనుషులు వచ్చి నిన్ను చూసి స్నేహితుడా ఇక్కడ పైకి రాయా, ఇక్కడ కూర్చోమని చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారిలో నీ యొక్క విలువ పెరుగుతుంది, నీ ఘనత కలుగుతుంది. కాబట్టి నిన్ను నువ్వు తగ్గించుకుంటే ఏం చేస్తాడు దేవుడు అంట, హెచ్చిస్తాడంట. అలా కాకుండా నిన్ను నువ్వు హెచ్చించుకున్నావు అనుకో, దేవుడు ఏం చేస్తాడు, తగ్గిస్తాడు. ఎప్పుడైనా నీకు ఆశీర్వాదం కానీ దేవుడి నుంచి ఏదైనా జవాబు రావాలంటే నిన్ను నువ్వు తగ్గించుకున్న వాడిగా ఉండాలి. ఈ లోకంలోని దేవుడు ఎలా వచ్చాడు, వధింపబడినటువంటి గొర్రె పిల్లగా, మౌనంగా వదకజేయబడినటువంటి గొర్రె పిల్లగా ఏం చేశాడు, ఈ లోకానికి వచ్చాడు. వచ్చి తాను తగ్గించుకున్నాడు. శిలువ మరణం అంటే ఆ రోజుల్లో ఎలాంటి మరణం, అది అవమానకరమైనటువంటి మరణం. ఒక దొంగలకి, దోపిడీదారులకి, ఆ రాజ్యాల్లో వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళకి అది మరణ శిక్ష లాంటిది, అది అవమానంతో కూడినటువంటి మరణం. అది అలాంటి మరణాన్ని నా పాపముల నిమిత్తం ఆయన ఏ తప్పు చేయలేదు, ఆయనలో ఏ తప్పు లేదు కూడా. అలాంటి ప్రభు ఏం చేశాడు, నువ్వు చేసిన తప్పులకి, నువ్వు చేసిన పాపాలకి, నువ్వు చేసినటువంటి అపరాధాలకి, నువ్వు చేసినటువంటి వ్యతిరేకమైన పనులకి, ఈ లోకంలో నువ్వు జీవిస్తున్నటువంటి ఇష్టారమైన జీవితానికి ఏం చేశాడంటే ఆయన తను తగ్గించుకొని ఒక రిక్తునిగా, ఒక దాసుని స్వరూపం ధరించుకొని ఈ లోకానికి వచ్చి ఆ కలువరి శిలువలో ఆయన నీ కోసం, నా కోసం, మనందరి పాపముల నిమిత్తము ప్రాణం పెట్టినటువంటి దేవుడిగా ఉన్నాడు. మరి అలాంటి దేవుడి మందిరానికి వచ్చినప్పుడు, లేకపోతే అలాంటి మరి మాటలు వింటున్నప్పుడు నీకు ఏదైనా మరి నీకు ఆశీర్వాదం కావాలన్నా, నీకు ఘనత కావాలన్నా, నువ్వు ఏదైనా పొందుకోవాలన్నా ఈ లోకంలో, లేకపోతే నీ కుటుంబంలో కానీ, మందిరంలో కానీ, ఎక్కడైనా సరే నువ్వు చదివే చోట కానీ, లేకపోతే నువ్వు ఏదైనా ఉద్యోగం చేస్తుంటే ఆ ఉద్యోగం చేసే చోట కానీ నిన్ను నువ్వు తగ్గించుకున్నట్లయితే ఆయన హెచ్చించేవాడిగా ఉంటాడు. ఆ దీనంతో రావాలి, ఆ తగ్గింపు జీవితం రావాలి. అలాంటిది వీరికి అక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు, ఒక కథగా వాళ్ళకి ఏం చెప్తున్నాడు, తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకో మాట చూడండి, మరియు ఆయన పిలిచిన వారితో ఇట్లా నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయనప్పుడు నీ స్నేహితులైనను, నీ సహోదరులైనను, నీ బంధువులైనను, ధనవంతులకు నీ పొరుగువారినైనను నీవు పిలువవద్దు. వారు ఒకవేళ నిన్ను మరలా పిలుతురు కనుక నీకు ప్రత్యుపకారము కలుగును. అయితే విందు చేయనప్పుడు ఈతలను, అంగహీనులను, కుంటివాండ్లను, గుడ్డివాండ్లను పిలువుము. నీకు ప్రత్యుపకారం చేయుటకు వారికి ఏమీ లేదు కనుక నీవు ధన్యుడవగు. నీతిమంతుల పునరుద్ధానమందు నీవు ప్రత్యుపకారము పొందుదని చెప్పాడు. మరి రెండవది మనం చూసినట్లయితే అక్కడికి వచ్చిన వారు అగ్రపీఠాలను కోరుకుంటున్నారు, మరి ఉన్నత స్థానాలను కోరుకుంటున్నప్పుడు వారికి ఏ విధంగా ప్రభువారు సమాధానం చెప్పారో చూశాం. మొదటిగా విశ్రాంతి దినాన్న
విశ్రాంతి దినంలో రోగిని స్వస్థపరిచినటువంటి వాడిగా ఉన్నాడు దేవుడు. వారిని శోధించాలని చూస్తే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని ప్రశ్నలు అడగకముందే వారినే ప్రశ్నలు అడిగి వారిని మౌనంగా ఉంచినటువంటి పరిస్థితిని చూసాం. ఇక మూడవదిగా చూసినట్లయితే ప్రభు మనకు ఒక సంగతి తెలియజేస్తూ ఉన్నాడు. ఏందా సంగతి అంటే, నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయనప్పుడు నీ స్నేహితులైనను నీ సహోదరులైనను నీ బంధువులైనను ధనవంతులకు నీ పొరుగు వారిని పిలవవద్దు అంటున్నాడు. ఎందుకు పిలవద్దు అంటాడంటే, వారికి అంత స్తోమత ఉంటుంది కాబట్టి. ఒకవేళ నువ్వు పిలిచి వారికి విందు చేసినట్లయితే వారు తిరిగి నీకు మళ్ళా ప్రత్యుపకారం చేస్తారు. నీకు తిరిగి మళ్ళా ప్రత్యుపకారం చేస్తారు. మరి నీ యొక్క ఉపకారానికి ఏ ఫలము ఉండదు కాబట్టి, అలాంటి ప్రత్యుపకారం నువ్వు మళ్ళా పొందుకుంటావు కాబట్టి, అలాంటి ప్రత్యుపకారం లేనటువంటి పేదలకు, అంగహీనులకు, ఎవరికి గుడ్డివారులను పిలువమని చెప్పి వారిని ఆ విందుకు పిలిచినట్లయితే వారు ఎలాంటి నీకు తిరిగి సహాయం చేయలేరు కాబట్టి, వారు ఎలాంటి ప్రత్యుపకారాన్ని నీకు చూపలేరు కాబట్టి, అలాంటి ప్రత్యుపకారం చూపినప్పుడు ప్రభు దగ్గర నీకు ఎంతో మంచి బహుమానం లభిస్తుంది కాబట్టి, అలాంటి వారికి నీకు సహాయం చేసే గుణం కలిగి ఉండాలని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. నీకు చేతనైనటువంటి సహాయం నీకు కనపడినప్పుడు, ఎవరు నీ ఫ్రెండ్ కావచ్చు, పొరుగువారు కావచ్చు, మరి నీకు చేతనైన సహాయం, అది ప్రార్థనా సహాయం కావచ్చు, దైవంతో కూడినటువంటి సహాయం కావచ్చు, ఏదైనా సహాయం నీకు వారు పేదలుగా కానీ మరి దరిద్రులుగా కానీ ఎవరైనా కనపడినప్పుడు అలాంటి వారికి సహాయం చేస్తే దేవుడు ఏం చేస్తాడంట? ప్రత్యుపకారంగా మనకి ఏం చేస్తాడు? బహుమానాలు ఇచ్చేవాడిగా ఉంటాడు. అలాంటి వారిని, ధనికులైనటువంటి వారిని ఇలాంటి పరిశీలకి మరి ఇలాంటి వారిని మీరు పిలవద్దు, వారికి భోజనం పెట్టద్దు. ఎందుకంటే వారిని మిమ్మల్ని కూడా పిలిచి ఏం చేస్తారంటే మీకు కూడా వాడు ఆ విధమైనటువంటి సహాయం చేస్తారు కాబట్టి, వీరు ఈ పుట్టివారు, దరిద్రులు, అంగహీనులు, బీదలు మీకు తిరిగి సహాయం చేయలేరు కాబట్టి, ఆ సహాయం చేసింది ప్రభు చూస్తాడు కాబట్టి, ప్రభు దగ్గర మీకు ప్రత్యుపకారం దొరుకుతుంది కాబట్టి అలాంటి పని మీరు చేయాలని అక్కడ వారందరికీ కూడా ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. మరి ఇంకో మాట చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం. అలాంటి వారికి సహాయం చేసినప్పుడు దేవుడు మనకి ఏ విధంగా సహాయం చేస్తాడు అనే విషయాన్ని యోహాను సువార్త 5వ అధ్యాయము 28-29 దీనికి ఆశ్చర్యపడుకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమును బయటికి వచ్చేదరు. ఇక్కడ దేవుడు 14వ అధ్యాయము 14వ వచనం ఏమంటున్నాడు? నీకు ప్రత్యుపకారం చేయటకు వారికి ఏమీ లేదు కనుక నీవు ధన్యుడు అవుతువు, నీతిమంతుల పునరుద్ధానమందు నీకు ప్రత్యుపకారం పొందుదని చెప్పాను. నీతిమంతుల పునరుద్ధానం ముందు ఏం ప్రత్యుపకారం కలిగింది? ఏం పునరుద్ధానం కలిగింది? మనకి జీవ పునరుద్ధానం కలిగి దేవుడు ఏం చేస్తాడు? మనల్ని తీసుకెళ్లేటువంటి వాడిగా ఉంటాడు. జీవంలోనికి మనం నడిపించేటువంటి వాడిగా ఉంటాడు. మనం ఏమి ఆశించకుండా ఒకరికి ప్రత్యుపకారం చేసినట్లయితే, ఒకరికి సహాయం చేసినట్లయితే దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని కనపరిచేవాడిగా ఉంటాడు, దీవించేవాడిగా ఉంటాడు, ఆశీర్వదించేవాడిగా ఉంటాడు. అలాంటి ప్రత్యుపకారాన్ని ప్రతి ఒక్కరు కలిగి ఉండాలని తెలియజేస్తుంది. అదే దశలోనికి రాసిన మాట పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. దశలోనికి రాసినటువంటి మాట పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని కూరతోను పరలోకం నుండి ప్రభు దిగి వచ్చింది. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేదు. మరి సజీవులై నిలిచింటే మనము వారితో కూడా ప్రభువుని ఎదుర్కొంటాడు. ఆకాశ మండలములకు మేఘముల మీదకి కొనుక్కోబడదు. మరి
మరి ఎంతటి బహుమానాన్ని దేవుడు ఇస్తున్నాడు చూడండి. నిత్య జీవాన్ని ఇస్తాడు. ఆయనే మనం ఎదుర్కొని వెళ్ళి ఆకాశ మండలంతో ఆయనతో పాటు మనం కూడా కొనిపోబడే ఒక ధన్యతను ఇస్తూ ఉన్నాడు. అలాంటి ప్రభువుని మనందరం కూడా కలిగి ఉండాలి. అలాంటి కార్యాలను కూడా మనం చేస్తూ ఉండాలని ప్రభు వాక్యం సెలవిస్తూ ఉంది. మరి మూడవదిగా చూద్దాం రండి. నాలుగవదిగా 15వ వచనం. ఆయనతో కూడా భోజన పంక్తిలో కూర్చున్న వారిలో ఒకడు ఈ మాటలు విని దేవుడి రాజ్యంలో భోజనం చేయవాడు ధన్యుడని ఆయనతో చెప్పాడు. మరి చెప్పగా చాలు మరి ఆయనతో కూడా భోజనం చేస్తున్న వాళ్ళు ఒకడు ఏం చేశాడంటే, అందరూ మౌనంగా ఉన్నారు, నేను కూడా ఒక మాట మాట్లాడాలని చెప్పేసి ఏం చేస్తూ ఉన్నాడు, దేవుడి రాజ్యంలో భోజనం చేయవాడు ధన్యుడని చెప్పాడు. వీడికి మామూలుగా అయితే విషయం ఏం తెలియదు. వీడికి పరలోకం సంబంధించినటువంటి విషయము, దేవుడి రాజ్యం గురించినటువంటి విషయాలు ఏమి కూడా తెలియవు. ఏదో ఒక మాట, నలుగురు కూర్చున్నప్పుడు ఏదో ఒక మాట మాట్లాడాలి, అంతా మాట్లాడుతున్నప్పుడు ఒక మాట మాట్లాడాలి కదా అని వీడేం మాట్లాడాడంటే, ఆ విషయం ఏంటో తెలియకుండానే దేవుడి రాజ్యంలో మరి భోజనం చేయవాడు ధన్యుడని చెప్పాడు. మరి ఆ మాట ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు గ్రహించి ఒక ఉపమాన రీతిగా అసలు భోజనం విందు అంటే ఏమిటి, ప్రభు విందు అంటే ఏమిటి, మరి ఆహారం అంటే ఏంటి అనేటటువంటిది ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఈ నాలుగవ మరి అంశాన్ని బట్టి మనకి తెలియజేస్తూ ఉన్నాడు. మరి చదవండి ఆ మాట 16వ వచనం. ఆయన అతనితో ఎట్లా, నిన్ను ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది, రెండని పిలువబడిన వారిలో వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగి. మొదటివాడు, నేను ఒక పొలం కొని ఉన్నాను, వెళ్ళి దాన్ని చూడవలెను, నన్ను క్షమింపవలని నిన్ను వేడుకొనుచున్నాను నేను. మరి ఒకడు, నీకు 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, నన్ను క్షమింపమని వేడుకొనుచున్నాను నేను. మరి ఒకడు, నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, అందుచేత నేను రాలేను నేను. వచ్చి ఈ మాటలు తన యజమానికి తెలియజేయక. చాలండి. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఇక్కడ ఒక విందుల గురించి చెప్తూ ఉన్నాడు. ఒక యజమానుడంట, ఒక మనుష్యుడు గొప్ప విందులు చేయించి అనేకులు పిలువడానికి ఏం చేశాడంట, తన దాసుని పంపించాడంట. తన దాసుని ఏం చేశాడు, పంపించాడు. తన దాసుని పంపించి వారిని పిలుచుకుని రమ్మని చెప్పేసి తన దాసుని పిలిస్తే వాళ్ళు ఏం చెప్పారంట, మాటవాడు ఏం చెప్పాడు, నేను ఒక పొలము కొని ఉన్నాను, ఆవశ్యకంగా వెళ్ళి దాన్ని చూడవల్లని చెప్పాడంట. మొదటి సాగు ఏం చెప్పాడు, ఇది గుడ్డి సాగు అన్నమాట. ఏ సాగు ఇది, పొలం లేని సాగు. నేను పొలం కొన్నాను, దాన్ని చూడాలి అని చెప్పేసి అంటున్నాడు. పొలం చూడకుండా అనుకుంటారా, ఒక వస్తువుని చూడకుండా అనుకుంటారా? కొనరు. బట్టల షాప్కి వెళ్తే ఒక 100 చూస్తాం, తెలుసా? అంతేగా, బట్టల షాప్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఒక 100 చూసి కొన్నాం. అలాంటిది ఇతను పొలం చూడకుండా కొన్నాడంట. ఇప్పుడు ఆ పొలాన్ని చూడటానికి వెళ్తున్నాడంట. పొలం ఎక్కడికైనా పోతా, ఈరోజు పోకపోతే ఎక్కడికి పారిపోదుగా, పారిపోదు. రేపు ఉండింది, ఎక్కడైనా ఉండింది, మనం లేకపోయినా అక్కడే ఉండింది. కాబట్టి ఇతను సాగేం చెప్తున్నాడంటే, ఆస్తిని సంపాదించుకున్నటువంటి సాగు చెప్తున్నాడు. తన ఆస్తిని ఏం చేస్తున్నాడు, అక్కడ సాగుగా చూపిస్తున్నాడు. ఈ రోజుల్లో చాలా మంది ఆస్తులు, అంతస్తులు, బంగారము, కార్లు ఇవి సంపాదించుకోవడానికి టైం ఉంటుంది, కానీ
దేవుడిని మందిరానికి కానీ, దేవుడి మాటలు వినడానికి కానీ, దేవుడి దగ్గరికి రావడానికి కానీ వారికి ఏముంటలేదు, టైం ఉండలేదు. టైం ఉండలేదు వాళ్ళకి. ఎప్పుడు ఏమి సంపాదించుకుందామన్న రీతిలో ఉంటున్నారు. కానీ మరి దేవుడి దగ్గరికి వచ్చి దేవుడి మాటలు విని, మరి దేవుడి యొక్క విశ్వాసం ఉంచి దేవుడిలో మరి రక్షణ పొందుకోవాలని కానీ అటువంటి తాపత్రయం కలిగినటువంటి జీవితం ఈ రోజుల్లో ఎవరికి లేదు. అంతా ఉరుకులు పరుగులు గల జీవితం, అంతా ఉరుకులు పరుగులు గల జీవితం. ఎవరు కూడా ఈ యొక్క విందు అంటే ప్రభు యొక్క విందు అనమాట. ఇది ప్రభు యొక్క రక్షణ ఆహ్వానం విందు అనమాట. ఇది వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ముగ్గురు కూడా ఆ విందును తిరస్కరించారు. మొదటగా ఏం చేశారు వీళ్ళు ముగ్గురు, ఆ విందుని తిరస్కరించారు, అవమానించారు. ప్రభువు రక్షణ ఆహ్వానాన్ని ఏం చేశారు వీళ్ళు, అవమానించారు, తిరస్కరించారు, ప్రభువుని బాధ పెట్టారు. మీరు ఉన్నటువంటి ఆ ఆశల వైపు, ఆ పనుల వైపు, తన సొంత కార్యాల వైపు వెళుతున్నారు. కానీ ప్రభు ఆహ్వానిస్తున్నాడు, రక్షణకు రండి అయ్యా, రక్షణ పొందుకోండి, నిత్య జీవానికి రండి, ఆ పరలోకానికి చేరండి అని పిలుస్తున్నప్పుడు ఆ పిలుపుని వీళ్ళు నిర్లక్ష్యం చేయకుండా ఏం చేస్తున్నారు, దాన్ని తిరస్కరించినటువంటి వారిగా ఉన్నారు. మరి VBS రానటువంటి ప్రజలు, యువతులు ఎంతో మంది ఉన్నారు, సోదరులు. ఆయన పిలిచినప్పుడు ఆ పిలుపు లోపడకుండా ఇంటి దగ్గర ఉంటూ తమ సమయాన్ని, తమ శక్తిని, తమ జ్ఞానాన్ని అంతా కూడా వృధా చేసుకుంటూ దేనిలోనూ సమయాన్ని గడుపుతూ మరి ఎన్నో సాకులు చెబుతూ ఉన్నటువంటి వారిగా ఉన్నారు. మీరు కూడా అనేక సందర్భాల్లో సాకులు చెప్పేటువంటి వారి. సాకులు చెప్పరా, తల్లిదండ్రులు చెప్తారు. మరి ఈరోజు స్కూల్కి రాలేదు, కాలేజీకి రాలేదంటే అక్కడ ఒక సాకు చెప్తారు. సాకులు అంటే అబద్ధమే, ఎన్నో చోట్ల ఎన్నో రకాల అబద్ధాలు చెప్తూ ఉంటారు. మరి ఈరోజు లెసన్ చదివారంటే చదివామని చెబుతారు, చదవకపోయినా. హోంవర్క్ చేశారంటే చేసామని చెబుతారు, చేయకపోయినా. నీకు ఇష్టం కదా UBSకి వచ్చామంటే అది కూడా అబద్ధం చెబుతారా, లేదని చెబుతారు. మరి ఇలాంటి సాకులు చెప్తూ దేవుని యొక్క రాజ్యాన్ని, దేవుని యొక్క ఆ రక్షణని మీరు ఏం చేస్తున్నారు, దూరం చేసుకున్నటువంటి వారిగా ఉన్నారు. వీరికి ఆస్తుల మీద ఉన్నటువంటి ప్రేమ, వీరి పాపాన్ని వెళ్ళగొట్టుకోవడానికి ఇష్టం లేనటువంటి వారిగా ఉన్నారు. దేవుడు పిలుస్తున్నందుకు తన పాపాలని తీసివేసుకొని ఆ యొక్క రక్షణలోకి ఆహ్వానిస్తూ ఉన్నారు. వాళ్ళు పాపాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నారు కానీ ఆ ఆస్తిని ప్రేమిస్తున్నారు కానీ దేవుడి రాజ్యాన్ని, మరి దేవుడి యొక్క స్వార్థ ఆహ్వానాన్ని కూడా వీరు ప్రేమించినటువంటి వారిగా ఉన్నారు. అలాంటి వారిగా ఉన్నారు. మొదటి వాడు. రెండవ వారు చూడండి, మరియప్పుడు వాటిని పరీక్షింపవెలుచున్నాను, నన్ను క్షమింపవాలని వేడుకొనుచున్నాను. మొదటి వాడు నన్ను క్షమింపమన్నాడు, రెండవ వాడు కూడా నన్ను క్షమింపమన్నాడు. వీడు ఎక్కడికి వెళ్తాడంట, ఎడ్లను కొన్నాడంట. ఎడ్లను ఎవరైనా చూసుకోకుండా పడ్డారండి. ఎద్దుల్ని పరిశీలించి అవి బాగున్నాయా, బలంగా ఉన్నాయా, సరిగా నడుస్తున్నాయా లేవా అనేది పరీక్షించి కొనుక్కొని దాన్ని ఎందుకు కొనుక్కుంటారంటే వ్యవసాయం చేసి దాని ద్వారా డబ్బు సంపాదించడానికి కొనుక్కుంటారు. అంతేనా? దాని ద్వారా వ్యవసాయం చేసి డబ్బు సంపాదించడానికి కొనుక్కుంటారు. మరి ఎద్దులు చూడటానికి వెళ్తున్నాను, నేను రాలేదని చెప్పి ఇతను ఇంకో పెద్ద అబద్ధం, ఇంకో పెద్ద సాగు చెబుతున్నాడు. ఇతను కూడా ఏం చేస్తున్నాడు, దేవుడి రక్షణ ఆహ్వానాన్ని తిరస్కరిస్తున్నాడు. నీవు కూడా దేవుడి ఆహ్వానాన్ని తిరస్కరిస్తున్నావా? దేవుడు అనేక మంది దేవజనుల ద్వారా నీకు సువార్త వినిపింపబడినప్పుడు, నీ గ్రామంలో కానీ, నీ మందిరంలో కానీ, ఎక్కడైనా కానీ దేవుడు నీకు సువార్తను వినిపిస్తున్నప్పుడు, ఆయన మాటలు చెప్తున్నప్పుడు, అయ్యా ఈ లోకమంతా శరీరాశ, నేత్రాశ, జీవపడమే, ఈ లోకంలో ఏమి లేవు, ఈ లోకమంతా గతించిపోయేది, నిన్ను నరకానికి తీసుకెళ్లేది, నిన్ను పతనావయస్సు వైపు తీసుకెళ్లేది మరి అని చెప్పినప్పుడు నీవు ఆ పిలుపుకి, దేవుని పిలుపుకి లోపడుతున్నావా, లేకపోతే ఆ లోకాల పిలుపుకి నువ్వు వెళ్ళిపోతున్నావా, లోకం వైపు జారిపోతున్నావా? ఎందుకు ఈ ఈవెంట్స్ ఏర్పాటు చేశారు? ఎందుకు ఇంత కష్టపడుతున్నారు? ఎందుకు ఇంత శ్రమ అందరూ కూడా మీకు చెల్లిస్తున్నారు? ఎందుకంటే మీరు ఒకరైనా ఇద్దరైనా ఎవరైనా మారు మనసు పొంది దేవుడికి రాజ్యానికి వారసులు అవుతారట.
ఈ యొక్క VBS ఆహ్వానానికి రండి రండి అని క్యాన్వాస్ ఎందుకు చేశారంటే, ఇక్కడికి వచ్చి దేవుని మాటలని బలపడి విశ్వసించి ఆయన రాజ్యంలోకి మీరు వస్తారని, ఆయన గొప్ప రక్షణ పొందుకుంటారని. రక్షణ ఉచితమే కాదా? రక్షణ ఉచితమేనా? ఉచితమే. ఈ ఆహ్వానం కూడా ఏంటిది? ఉచితమే. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు నిన్ను అందరిని కూడా ఉచితంగానే ఆహ్వానిస్తున్నాడు. కానీ ఉచితంగా ఆహ్వానిస్తుంటే వీరికి ఏం చేస్తున్నారు? ఆహ్వానాన్ని తిరస్కరిస్తున్నారు, ధనం సంపాదించుకుంటున్నారు. మత్తయి సువార్తలో ఒక మాట ఉంది, ఒంటి బెత్తంలో సూది బెత్తంలో మరి చూడండి, ఆ మాట చూడండి. 20:21 అంటాం. 20 లూకాసు వార్త 20:21 చూడండి. ఇది కాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెచ్చములో వంట దొరుకుట సులభమని మీతో చెప్పుచున్నానని. మరి సూది బెత్తంలో వంటైనా దూరిద్దంట కానీ ధనవంతుడు ఏం చేస్తాడంట? పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు. వాడికి ప్రవేశం లేదు. వాడు విశాలమైన మార్గాన్ని కోరుకుంటున్నాడు, ఇరుకు మార్గం ఇష్టపడలేదు. వాడు ధనం సంపాదించుకోవడానికి ప్రార్థనలు ఆడుతున్నాడు. ఆదివారం ప్రార్థనలు రండి అంటే 300 ఇచ్చే కూలి 600 ఇస్తున్నామంటే ఆ రోజు రాదు. నాకు ఉద్యోగం ఉంది, ఉద్యోగం చూసుకోవాలి అని చెప్పేసి ఉద్యోగానికి వెళ్ళేవారు. నాకు ఇంకా రకరకాల పనులు ఉన్నాయనేవారు, ప్రయాణాలు ఉన్నాయనేవారు. వీటన్నిటినీ మరి సాకులుగా చూపి దేవుని మందిరానికి ఎక్కడేవారు చాలా మంది ఉన్నారు. దేవుని ప్రేమని దూరం చేసుకుంటున్న వారు చాలా మంది ఉన్నారు. అలాంటి ఆహ్వానం ఇచ్చినప్పుడు మీరేం చేస్తున్నారు? సాకులు చెప్పి తప్పించుకుంటున్నారు. ఒకరు ఏం చేస్తున్నారు? ఈ లోకంలో నుండి ఆస్తుల వైపు వెళ్తున్నారు. ఇంకొకరు ఏం చేస్తున్నారు? ధనం సంపాదించుకోవడానికి వెళ్తున్నారు. ఉదయం అన్న క్లాసులో చెప్పారుగా, ధనం సంపాదించుకుంటుంది సిమెంట్ అయినా కానీ, తుప్పు అయినా కానీ, పట్టింది దొంగలైనా కానీ దోచుకుంటారు. నీ రక్షణ ఎవరు దోచుకోలేదు. నీ రక్షణ దోచుకుంటారా? నీలో ఉన్న వాక్యాన్ని దోచుకుంటారా? నీలో ఉన్నటువంటి ఆ క్రీస్తు ప్రేమ ఎవరు దోచుకుంటారా? దోచుకోలేదు. ధనాన్ని అయితే దోచుకుంటారు. మరి అలాంటి ధనం వైపు వీళ్ళు పరిగెత్తుతున్నారు. మూడవ చూడండి. మరి ఒకడు నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, అందుచేత నేను రాలేదని అన్నాడు. మరి వివాహం చేసుకోవడం, మరి ఆస్తి సమకూర్చుకోవడం, ధనాన్ని సంపాదించుకోవడం ప్రభుకి ఇష్టమే, కానీ అదే జీవితం కాకూడదని ప్రభు కోరుకుంటున్నాడు. వివాహం చేసుకోవడం ప్రభు చిత్తమే, వివాహం చేసుకోవడం ప్రభు చిత్తమే, వివాహం చేసుకోవాల్సిందే. కానీ ఇతను ఆ వివాహ బంధంలోనే ఆనందాన్ని పొందుకుంటున్నాడు, సుఖాన్ని వెతుకుంటున్నాడు. మీరు కూడా రక్షణకు రావడానికి ప్రధాన అడ్డంకి ఏంటంటే చెప్పండి? మీరు రక్షణలోనికి రావడానికి ప్రధాన అడ్డంకి ఏంటి? మేము సెల్ ఫోన్ చూడకుండా ఉండలేము, సినిమాలు చూడకుండా ఉండలేము, సినిమా పాటలు వినకుండా ఉండలేము, ఈ లోకంలో ఉన్నటువంటి సుఖాలను మేము వదులుకోలేము. అక్కడ పోతే ప్రార్థన అంటారు, వాక్యం అంటారు, కూటాలు అంటారు, ప్రత్యేక కూడికలు అంటారు. ఇదంతా ఎందుకు వచ్చిన బాధ? ఈ వయసులో నేను పడలేను అని అనుకుంటారు. కానీ ఇదే అవసరం, ఇదే అవసరం. మరియ ఉత్తమైన దాన్నే కోరుకుంది. మరియ ఏం కోరుకుంది? ఉత్తమైన దాన్నే కోరుకుంది. మార్త ఏం కోరుకుంది? అక్కడ ప్రయాసపడుతూ ఉంది. ప్రభు పైగా ప్రభు వారిని ఏమంటుంది? నాకు పని సహాయానికి నువ్వు మరియను పంపించంటున్నాడు. అమ్మా, మరియ ఉత్తమైన దాన్నే కోరుకుంది, కావాల్సిన దాన్నే కోరుకుంది, దేవుని మాటలే వింటుంది. మరి దేవుని దగ్గరే ఉందని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. మీకు ఉత్తమైనది ఏంటంటే దేవుడి ఇచ్చే రక్షణ. దాన్ని మీరేం చేస్తారంటే ఈ లోకంలో ఆటలాడాలి, పాటలు పాడాలి, ఇంకా రకమైనటువంటి గొడవలు పోవాలి, ఇంకా ఏదేదో చేయాలని చెప్పేసి ఆ ఆనందాలని దూరం చేయాలని చెప్పేసి మీరేం చేస్తారంటే ఈ రక్షణలోకి రావడానికి భయపడుతూ ఉన్నారు. వాస్తవం కదా? రక్షణకి అర్థమైంది మీకు. ఇంకా ఏం చేయాలంటే, అన్న మా జీవితం చిన్నదే కదా, ఇంకా మేము చాలా ఎంజాయ్ చేయాలి, చాలా వయసు ఉంది. చెరుకు రసం అయిపోయిన తర్వాత పిడికి ఏమొచ్చింది? చేదు వచ్చింది.
రసం రాదు. బత్తాయి రసంలో బత్తాయి కాయ పెడితే బత్తాయి రసం అంతా అయిపోయిన తర్వాత పిండి మనకి ఏమొచ్చింది? చేదే వచ్చింది. నీలో ఉన్న సారం అంతా పోయిన తర్వాత ఒక పిప్పి వచ్చి ప్రభు దగ్గర కూర్చుంటే నేను ఏం వాడుకుంటాడు? ప్రభు వాడుకుంటాడా? ఏమన్నా వాడుకుంటాడు? వాడుకోడు. ఇక దానిలో పోమంటాడు. నువ్వు వీళ్ళందరికీ అడ్డగానయ్యా అబ్బాయి కూర్చో అంటాడు, లేకపోతే ఇంటికి పో అంటాడు. అలాగే నీలో బలం ఉన్నప్పుడే, నీ యవ్వన కాలంలోనే నీలో శక్తి ఉన్నప్పుడే, ప్రభువు కోసం పనిచేయాలన్న కోరిక ఉన్నప్పుడే, నీవు బలం ఉడిగిపోకముందే ప్రభువుని నమ్ముకోవాలి, ప్రభు సేవ చేయాలి. యవ్వన కాలం వృధా చేసుకోకూడదు. ఇంకా ఎన్నాళ్ళు నీ పాప మూటను నీ భుజాల మీద మోస్తావు? అది గుళ్ళి కొట్టి వాసన వస్తూ ఉంటుంది, కంపు కొడుతూ ఉంటుంది. దాన్ని ఒక తీర్మానం చేసుకొని నువ్వు ప్రభువులో దాన్ని సిలువు వేసి ప్రభుతో పాటు నూతన జీవితాన్ని జీవించేవాడిగా నువ్వు ఒక తీర్మానం చేసుకో. ఒక తీర్మానం చేసుకో. ఈ యూఎస్ఐలో నేను ఎందుకు వచ్చాను? ప్రభు పిలిస్తే నేను వచ్చాను. ఆ పిలుపుకు లోపడాలి. ఆ ఆహ్వానానికి లోపడి రాకుండా మీరు ముగ్గురు సాకులు చెప్పి ఈ లోపల నుంచి వెళ్ళిపోయారు. మీరు కూడా ఈ ఆహ్వానానికి లోపడే వారిగా ఉండి ప్రభు రాజ్యంలోనికి ప్రవేశించాలి. అలాంటి సుఖాలని ఇక్కడ ఏం చేస్తున్నాడు? మూడోవాడు ఆ సుఖాన్ని కోరుకొని దేవుని తిరస్కరించినటువంటి వాడిగా ఉన్నాడు. దేవుని పిలుపుని నిర్లక్ష్యం చేసినటువంటి వారిగా ఉన్నారు. దేవుడు ఎక్కడ పిలుస్తూ ఉన్నాడు? ఎక్కడ పిలుస్తున్నాడు దేవుడు? అంటే మంచి విషయాల పండుగ. ఎందుకు పిలుస్తున్నాడు? ప్రభు యొక్క క్రీస్తు ఎందుకు పిలుస్తున్నాడు? పిలుస్తున్నప్పుడు మొదటివాడు ఏం చేశాడు? ఏం చేశాడు మొదటివాడు? ఆస్తుల కోసం వెళ్ళి ప్రభు పిలుపుని నిర్లక్ష్యం చేసినటువంటి వాడిగా ఉన్నాడు. రెండవ వాడు అని ధనం సంపాదించుకోవడానికి వ్యవసాయం చేసి ధనం సంపాదించాం, అది ఎదురుని చూడాలి, పరీక్షించుకోవాలని వెళ్ళినటువంటి వాడిగా ఉన్నాడు. మరి మూడవదిగా ఏంది? మరి అలా కాకుండా దేవుడికి ఏం చేయాలి? మనం మొదటి స్థానం ఇవ్వాలి. ఆనందం ఏంటిది? ప్లెజర్ అంటే ఏంటి? ఆనందం. మొదటి వాడు దేని కోసం వెళ్ళాడు? ఆస్తుల కోసం వెళ్ళాడు. రెండవ వాడు పని, ధనం సంపాదించుకోవడానికి వెళ్ళాడు. మూడవ వాడు ఏం చేశాడు? ఆనందం, సుఖం కోసం వెళ్ళాడు. వీటన్నిటికంటే మనం ఏం కావాలి? ముఖ్యంగా మన జీవితంలో ఎవరికి మొదటి స్థానం ఇవ్వాలి? క్రీస్తుకి. క్రీస్తుకి మొదటి స్థానం ఇవ్వాలి. మొదటిగా మనం ఏం చేయాలి? క్రీస్తుకి ఏం చేయాలి? మొదటి స్థానం ఇవ్వాలి. మీ జీవితంలో దేనికి మొదటి స్థానం ఇవ్వాలి? క్రీస్తుకి మొదటి స్థానం ఇవ్వాలి. అలా క్రీస్తుకి మొదటి స్థానం ఇవ్వకుండా నీ జీవితంలో ఎవరెవరికో మొదటి స్థానం ఇచ్చి అన్న నా హృదయం ఖాళీ లేదు, లేకపోతే నా హృదయం అంతా నిండిపోయింది, ఏది ఈ హృదయంలో ఎవరికి స్థానం లేదన్నా, ఈ 4 కవాటాలు 4 గదులు ఉంటే ఒక గదిలోనేమో సినిమాలు ఉన్నాయి, ఒక గదిలోనేమో నేను ధనం సంపాదించుకోవాలి, ఉద్యోగం సంపాదించుకోవాలని, ఇంకో గదిలోనేమో నా కోరికలన్నీ తీర్చుకోవాలని
ఇంకో గదిలోనేమో రకరకాల ఆలోచనలు పెట్టుకొని నా హృదయంలో ఖాళీ లేదన్నా, నేను క్రీస్తుకి స్థానం ఇవ్వలేనన్నా అని అంటావేమో. నువ్వు క్రీస్తుకి నీ జీవితాన్ని క్రీస్తుతో మొదలుపెట్టి క్రీస్తుతో అంతం చేస్తున్నప్పుడు నీ భవిష్యత్తు ఎంతో అందంగా ఉంటుంది. నీ జీవితం ఎవరితో మొదలు కావాలి? క్రీస్తుతో మొదలు కావాలి. నీ జీవితం ఎవరితో అంతం కావాలి? క్రీస్తుతో అంతం కావాలి. అలాంటి జీవితాన్ని నువ్వు కోరుకోవాలి. నీ హృదయంలో మొదటి స్థానం ఎవరికి ఉండాలి? క్రీస్తుకే ఉండాలి. క్రీస్తుకే ఉండాలి. మత్తయి సువార్త 19వ అధ్యాయం 24వ వచనం. ఇది కాక ధనవంతుడు పరలోక రాజ్యంలో లూకాసు వార్త 27వ వచనం. నా నిమిత్తము నా సువార్త నిమిత్తము తల్లిలైనను తండ్రిలైనను ద్వేషించువాడు వాడు నిత్య జీవాన్ని పొందుకుంటాడనే అన్నట్టు మాట. మరి ప్రభు నిమిత్తం ప్రభువు మొదటి స్థానం ఇచ్చి మిగతా వాళ్ళని త్రోసివేయకూడదని నేను చెప్పలేదు. కానీ మొట్టమొదటి ఎవరికి వాళ్ళ స్థానము? ప్రభు స్థానం ఇచ్చినప్పుడు ఈ జీవితం ఎంతో అందంగా ఉంటుంది. మత్తయి సువార్త 20వ అధ్యాయం 43వ వచనం. కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకు ఇయ్యబడునని మీతో చెప్పుచున్నాను. దేవుని మాటకు లోబడిపోతే ఏం చేస్తాడు? చదవమ్మా. మీ యొద్ద నుంచి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకు ఇయ్యబడునని. దాని ఫలమిచ్చు జనులకు ఏం చేసిందంట? ఇయ్యబడిందంట. వీరు ముగ్గురు ఏం చేశారు? అనేక సాకులు చెప్పి ప్రభు యొక్క రక్షణ ఆహ్వానాన్ని ఏం చేశారు? త్రోసివేసి అవమానించి పాపాన్ని ఎక్కువగా ప్రేమించి ఈ లోకాన్ని ఎక్కువ ప్రేమించి వెళ్ళారు. అలాగే ప్రభు యొక్క మరి ఆ యొక్క ఆహ్వానాన్ని మీరు కూడా మరి మన్నించి ఆయన వైపు రానట్లయితే మీ వద్ద నుంచి తీసివేసి ఏం చేస్తారంటే ఆ ఫలాన్ని వేరొకరికి ఇస్తారు. మరి వేరొకరికి ఇస్తారు, మీరు పొందుకుంటారు. మీరే ఆలోచించుకోవాలి. ఒక మాట సహోదరుడు, ప్రభువు మీ పాపాలు క్షమించకుండా మీకు ఏ ఆశీర్వాదాలు రావు. గుర్తుపెట్టుకోండి. ప్రభువు మీ పాపాలని, మీ దోషాలని, మీ అపరాధాలని క్షమించకుండా మీకు ఏ యొక్క ఆశీర్వాదము రాదు, పొందుకోలేదు. ఏ యొక్క ఈవుని మీరు పొందుకోలేదు. కాబట్టి ఆయన ద్వారా క్షమించబడి మీ పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపడి నూతన జీవితాన్ని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రక్షణ పొందుకోవాలని ప్రభు పేరు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడు కృపా కనికరములు కలిగిన గొప్ప తండ్రి, మీకు వందనాలు దేవా. మీ దాసుని మీ శిరోచాన్ని మరుగుపరుచుకొని మీరు అనుగ్రహించిన ఆత్మీయమైన మాటలను బట్టి మీకు వందన స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఎవరి ఎద్దైనను గాడిదైనను విశ్రాంతి గుట్టలో పడిన పైకి తీయరా. దేవా, మీ మాటలను బట్టి మీకు వందనాలు. అవును తండ్రి, మీ కుమారులుగా మమ్మల్ని ఇచ్చి దేవా పాప గుట్టల నుంచి మమ్మల్ని పైకి తీయడానికి మీరు ఇష్టపడ్డ దేవుడిగా ఉన్నారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అంటే దొంగ ఊబిలో నుంచి, చీకటి గల దొంగ ఊబిలో నుంచి తండ్రి దేవా చేరుచిన ప్రతి బిడ్డను దేవా మీరు విడిపించి దేవా రక్షణ మార్గంలో నడిపించాలన్న మీ గొప్ప సంకల్పాన్ని బట్టి మీకు వందనాలు. వారికి అనుగ్రహించిన ఈ ప్రేమ స్వార్థను బట్టి మీకు వందనాలు తండ్రి. బిడ్డల హృదయాల్లో ఫలించడానికి సహాయం చేయండి. భవిష్యత్తులో
దేవా తండ్రి ఎదుగు చేరుటకు మీరే మార్గము జీవము సత్యమని గ్రహించడానికి మీ మార్గంలో అవలంబించడానికి మీ మార్గంలో నడుస్తూ మీకు మనకరంగా విడడానికి సహాయం తెచ్చు. దేవా పెళ్లి విందుకు దేవా వారు పిలువబడినప్పుడు వారు చెప్పిన సాకులను గురించి తండ్రి దేవా మీ దాసు ద్వారా వివరిస్తూ వచ్చినా మీ కృపను బట్టి మీకు వందనాలు. సాకులు చెప్పేవారికి కాక తండ్రి ఆశతో అపేక్షతో మీ సన్నిధిని ప్రేమించేవారికి తండ్రి దేవా మీ విడడానికి సహాయం తెచ్చు. మీ మార్గాలు నడుస్తూ మీకు నమ్మకంగా ముందుకు వెళ్ళడానికి సహాయం తెచ్చు. కౌన్సిలింగ్ లో కూడా మీ కృప చేత నడిపించండి. క్లోజింగ్ లెసన్ పబ్లిష్ వీటి ద్వారా మీరు మైండ్ పొందుకుంటున్నారని మీరే దీవించమని మీ చేతులకు అప్పగించుకోండి. యేసుక్రీస్తు ప్రభు వారి ధన్యనామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.